గుర్తులన్నీ కరెక్ట్ గా ఉన్నాయట. చూడిదారు కూడా అలాగే ఉందని చెప్తున్నారు బక్సు. అంతేరా, ముగిసింది. వీడితో పాటు మన ఎదురైనా రోడ్డు మీద పడి ఆటుకున్నాం. అది పిల్లలు ఎందుకురా తనతో కోపగిస్తున్నావు? ఇప్పుడు చూడు రే బాకీ, హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో మన మొహాలు కనిపిస్తాయి. బక్స్ ఎవరు బక్స్ ఈ సమయంలో? పోలీసునే అనుకుంటున్నా. బక్స్ ఎవరు? హలో బక్సా, అవును. ఎలా ఉన్నావురా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఊరు నుంచి లాంగస్ అన్నమాట. ల్యాండ్ దాసనా? ఓ మీరా? అవునవును. కొత్త నంబర్ నుండి వచ్చిందా, అందుకనే. అదే చెప్పండి అన్నా. అందరూ ఇక్కడికే వచ్చిండొచ్చు కదా? అవునవును, కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ మరుసటి రోజు పని ఉండడం వల్ల. అలాగే చెయ్యి. మరేం లేదు, ధనమక్క కొడుకున్నాడు అక్కడ. ఎందుకన్నా? ఏమైందన్నా? మరేం లేదు, రేపు మన పాప బెంగళూరు వస్తుంది కదా, వాళ్ళమ్మ దుబాయ్ వెళ్తుంది కదా, అందుకని తినడానికి ఏమైనా ఇవ్వాలని వస్తుంది. అలాగా? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వాడు నాతోనే ఉన్నాడన్నయ్య. అందుకే నీకు ఫోన్ చేశాను. ఉండండి ఇస్తాను. ఫోన్ ఇవ్వ. ఈ పక్సు ఏమైందిరా? మాట్లాడు ల్యాండ్ దాస్ అన్నయ్య, మాట్లాడు. ఎందుకురా వారితో మాట్లాడాలి? మాట్లాడు మావా, మన అన్నయ్యే కదా. మాట్లాడరా. హలో. అరే బంగారం, ఏంటన్నా అన్నట్టు నువ్వు ఎలా ఉన్నావు? అంకుల్ బాగున్నాను అంకుల్. బాగుంటావు, పెళ్లి చేసుకున్నావు కదా. సుబ్బు మీ అక్కకి ఫోన్ చేయరే. అక్క, సుబ్బు హ్యాడ్ ఎ రిలేషన్షిప్. అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి కాదు. కోప్పడకండి ప్లీజ్. నేను సుబ్బుని జాగ్రత్తగా చెన్నైకి పంపిస్తాను. మీరు కొంచెం కోప్పడకుండా తన్నే చూసుకోండి. చెన్నైలో వాళ్ళక్క భర్త ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. క్రిమినల్. అక్కడెవరు కింద పడిపోయారు, పట్టండి. మూసుకోండి. ఏయ్, వాడు కావాలా వద్దా? ఏయ్, కావాలా వద్దా? కుమార్, ఫోన్లో ఉన్నవని కాపీ చేయి. అంత పెద్దోడువా నువ్వు? పబ్లిక్ లో కొట్టి కార్లో ఎక్కించా. రేయ్, సీసీటీవీ ఫుటేజ్ దొరకనివ్వరా, అప్పుడు ఉంటుంది నీకు. రేయ్, ఎవడ్రా నువ్వు? తను 6 నెలలు నాతో పాటు జీవించింది. తన ఫోటో, వీడియో, ఆడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్ లో ఎక్కించమంటావా? సీసీటీవీ ఫుటేజ్ తోటి నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల ఇది చేసుకో. మనం వెళ్ళకూడదు, వాడినే రప్పించాలి. లివ్ అంటే వర్క్ అవ్వదు. మ్యారేజ్ అని క్రియేట్ చేయి. రే, నువ్వు కంప్లైంట్ టైప్ చేయి. ఫోటోస్ అన్నిటిని అటాచ్ చేయి. మ్యారేజ్ సర్టిఫికెట్ని రెడీ చేయండి. డీబీ వేద్దాం. డొమెస్టిక్ వైలెన్స్. లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయి. ఇప్పుడు కోర్టులో కేసుని ఫైల్ చేద్దాం. సమ్మన్ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ఊర్లో ఆ చేతులు తీసుకున్నట్టే నువ్వు సంతకం పెడుతున్నావు. ఆ సమ్మన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు చెప్పొద్దు, చెప్పుదాం. ఇప్పుడు వస్తాడు చూడు, రప్పిస్తాను వాడిని. నేనే మేడం. ముందు బయలుదేరాలి. ఎందుకు రావాలి? డోర్ బాయ్ మేడం.
మాట వినపడంలా? ఊర్లో పరువు ఊర్లో గనక తెలిస్తే నేను ఇంక అక్కడ తిరగలేనురా. మా నాన్నకి గాని తెలిస్తే నువ్వు బెంగళూరులో పీకింది చాలు ఇక తిరిగి వచ్చామని చెప్తారా. వెతుక్కుంటూ వచ్చారంటే అయ్యో. ఎలాంటి కేసు పెట్టిందో తెలియట్లేదే మామా. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా, ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు, మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి చాలదన్నట్టు లబోదీపం అని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా. రా తమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్ గా పనిచేస్తున్నాడు. రా. ఏయ్, తనని లోపల ఉండమను. లోపలే కూర్చో. ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ అన్నయ్య, ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant సుబ్బువు ఇక అక్యూస్డ్ ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆవిడ లైఫ్ ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్ గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూస్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హెరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి. సి షీ ఈస్ ఇన్కాపబుల్ టు స్టాండ్ యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకు వచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేస్తుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూస్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్ లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్ గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్ ఆయన కథలో. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. అండ్ అగైన్ ఐ వాంట్ టు మేక్ మై పాయింట్ క్లియర్ యువర్ ఆనర్. దే వర్ జస్ట్ ఫ్రెండ్స్. హియర్ దే ఆర్ జస్ట్ మేకింగ్ ఆఫ్ స్టోరీస్ టు కార్నర్ మై క్లయింట్ యువర్ ఆనర్. దట్స్ ఆల్ మై లార్డ్. ఈ ఫోన్లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes. ఏంటనే వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అనయ్య వాడు ఫోన్ సెక్స్ లో మాట్లాడాడు అన్నయ్య. టీషర్ట్ విప్పు అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో అన్నయ్య నీకు అర్థం అవుతుందా లేదా? అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు అది. ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు ఏవన్నీ ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృందా, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో ఏవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాను. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా నేను మీరంతా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు ఏవని ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగో మాట్లాడు. ఎరా టీషర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీషర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు పారిపో, పుచ్చలేపేస్తారు. చచ్చిపోతావు. నువ్వు చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ 7 పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి చప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీషర్ట్ విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మోతమోగుతుంది. రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు? అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఇక్కడ పని ఏంటి? మీరు ఉండండమ్మా. ఎవరమ్మా వీరు? నువ్వు ఆగరా? ఆగమంటున్నానా? సుబ్బు బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసింది చాలదా? ఇక్కడ వచ్చి టార్చర్ పెడుతున్నావు? సుబ్బు నా మాట విను, బయటికి వచ్చేసేయ్. మాట్లాడు, దయచేసి ఇక్కడి నుంచి సుబ్బు బయటికి రావే. సుబ్బు ఆఖరికి అడుగుతున్నా, బయటికి రావే. బయటికి వెళ్ళు. సుబ్బు సుబ్బు బయటికి రా. సుబ్బు తలుపు తీయ్.
తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫ్, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. సుబ్బు, ఎవడు ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఏయ్ 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 ఆగరా! నువ్వుగా వచ్చావు, నువ్వుగా అరుస్తున్నావు. ఏమనుకుంటున్నారా నీ మనసులో? ఏంట్రా ఇది? రే, మాల వేసుకుని ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తావు కానీ జడ్జిని మోసం చేయగలవా? ఆ? ఆయన కూడా ఊర్లోనే కదా ఉన్నారు. అయ్యో సారీ స్వామి, మన్నించండి. రా రా. పచ్చకామెలు తగ్గాలని మొక్కుకొని మాల వేసుకున్నాడా? ఆయన మాల వేసుకున్నాడు, ఇక్కడ వీల్ చైర్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేశాం? ఇప్పుడైనా కాస్త కన్సిడర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేశారంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రే ఎవర్రా నువ్వు? నీ వల్ల అయింది చేసుకో. పేట్రా రే. మై లార్డ్షిప్, వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదని ఇప్పటి వరకు మాకు ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ A2, A3, A4 దుబాయ్కి వెళ్ళిపోతే ఈ కేసుని మనం ఫర్దర్ మూవ్ మనం దుబాయ్లోనే చేయగలం. సో 104 CRP బట్టి వీళ్ళ పాస్పోర్ట్ని నేను కోర్టులో సరెండర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కేసు ముగిసిపోయేంత వరకు, వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ముగ్గురు వచ్చి సైన్ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మై లార్డ్షిప్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు? చేశాము. వీళ్ళకి క్లూ దొరకాలని చేయమని చెప్పాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మై లార్డ్, అట్లీస్ట్ వాళ్ళని విజయవాడకి మార్చినా కాస్త బాగుంటుంది కదా. నో చెన్నై రీజియన్లోనే వాళ్ళు సైన్ చేయాలి. రైట్ లో వెళ్ళండి. అమ్మా తినడానికి కింద ఉన్నావు, వస్తున్నా. అలాగే బక్సన్నా, డబ్బులు కావాలంటే ఇస్తా, మీరే చూసుకోండి. వాడిని మేం చూసుకుంటాం, నువ్వు ముందు అమ్మ సంగతి చూడు. ఆమె వయసు అయిన ఆవిడ ఈ వయసులో ఇంత కష్టం అనుభవించకూడదు. నువ్వే ధైర్యంగా తోడుండాలి. శంకర్, అమ్మకి ఎన్సులు నొప్పి కొనుక్కురారా. సరే కొంతేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇక్కడికొచ్చి ఎడవాలా? రా. కండిషన్ బెయిల్ సార్. ఏ కోర్టు? ఎగ్మోర్ సార్. రా రా రా. పెళ్ళైందా నీకు? అయింది సార్. భార్య పేరు కూడా రాయాలి. రాయరా. బృందారండి. రా త్వరగా రా. పెళ్ళైందా మీకు? అయిందండి. మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేరు రాయండి. అమ్మా రండి. రా. అక్కడ మనోజ్, మా అక్కను తన కూతుర్ని స్టేషన్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేను కలవని వ్యక్తి లేడు, నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందరూ ఒక్కటే చెప్తున్నారు, ఆడపిల్ల విషయం ఇందులో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం అంటున్నారు. దేవుడా దేవుడా అంటే చివరికి నిన్నే నమ్ముకున్నాం మనోజ్. ఎందుకంటే వాళ్ళు స్టేషన్కు వెళ్తే శ్మశానానికి వెళ్ళినట్టుగా భావించి స్నానం చేసి మరీ ఇంట్లోకి వెళ్తారు. ఎంత కష్టపడినా బయలు తిప్పి వాడిని బయలు తీసుకురావాలరా. మై లార్డ్, మా క్లయింట్ ఫ్యామిలీ దుబాయ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సొంత ఊరు కోయంబత్తూరులో వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి చెవులు కొట్టారు. దాన్ని అటెండ్ చేయడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని తెలిసి ఆ సమయంలోనే ఈ సుబ్బు అనే సుబ్బులక్ష్మి ఒక మంచి స్కెచ్ వేసి, అదే వాళ్ళు క్లోజ్ గా ఊరికే ఫ్రెండ్లీగా తీసుకున్న ఫోటోస్ ఉన్నాయి కదా యువర్ ఆనర్, అవన్నీ మ్యారేజ్ ఫోటోలుగా మార్చి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఇలాగే మా క్లయింట్ ని ట్రాప్ చేశారు మై లార్డ్. సో మీరు వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దే వర్ నాట్ ఫ్రెండ్స్.
దీస్ ఆర్ ఫేక్ సర్టిఫికెట్స్ అండ్ ఫొటోస్ యువర్ ఆనర్. మేమే ఫేక్ సర్టిఫికెట్స్ని ప్రొవైడ్ చేసాం, మేమే ఫేక్ ఫొటోస్ని ప్రొవైడ్ చేసాం. మరి ప్రెగ్నెన్సీ అది మేమే చేసామా? నా క్లయింట్ సుబ్బలక్ష్మి, షీఈస్ క్యారింగ్ అ ట్విన్స్ బేబీ. దాని మెడికల్ రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఏంట్రా ఇది, ఏదేదో చెప్తున్నారు? మై లార్డ్ 10 minutes పాస్ ఓవర్ కావాలి మై లార్డ్. ఏ ఏమైందండి? 10 minutes. సరే సరే తీసుకోండి, గ్రాంటెడ్. ఎస్టీసీ 47 2012 ఆనందన్ వగేరా. మనోజ్, అయ్యయ్యో ఉరుగు చూస్తున్నారే. ఏమైంది మనోజ్? దీన్ని కాస్త పట్టుకోరా. కొట్టానంటే చేతిలో 5 ఏళ్ళు ఉన్నాయిరా, కానీ ఈ ఒక్క వేలు మాత్రం ఎందుకు దొరదగా ఉంది అర్థం కావట్లేదురా. ప్రెగ్నెన్సీ అని చెప్పారా నాకు? ఆ? ఏంటి మీకు తెలియదా? ఎవడికి తెలుసు? నాకెప్పుడు చెప్పారు? నేను చూస్తే బుద్ధి తక్కువలా ఉన్నానా? నేను ఇక్కడ కూర్చొని ప్రిపేర్ చేస్తే అరుస్తున్నాను. ఇలా చూడండి, వీళ్ళతో కలిసారంటే మనల్ని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. రేయ్, నిజమేనా? అమ్మాయి కడుపుతో ఉందని తెలీదా? షాక్ లో ఉన్నాడు. ఏమై మనోజ్, ఒకే ఇంట్లో కాపురం చేస్తూ అంట్లో తోముకుంటారా ఏంటి? పిచ్చిగా మాట్లాడితే చెప్పొచ్చు కొడతాను, అర్థమైందా? నన్ను చూస్తుంటే మీకు పిచ్చోళ్ళ ఉన్నానా? అయ్యో చేసేదంతా చేసి ఎలా వెళ్తున్నాడు చూడు. వీటి ఏం చేయాలంటే ఎదవలారా ఇంత దూరం వచ్చారు కదరా. ప్రెగ్నెన్సీ అని తను వెళ్ళిపోయింది. కూర్చొని అనుకోండి, వచ్చావండి. నాకొచ్చే కోపానికి మీ అందరినీ చీతం కొట్టి. ఆహా, ఇలా చూడండి, ఇదంతా పనికిరాదు. వాళ్ళు లాక్ చేశారు. వాడిని ఇక్కడే వదిలేసి మీరందరూ బయలుదేరండి. ఇక బయలు దొరకదు, ఇంకేమీ దొరకదు. అంతే, అయిపోయింది, కేసు అయిపోయింది. అయ్యో రేయ్, ఇప్పటికైనా నిజం చెప్పండ్రా. కడుపుతో ఉందా లేదంటే బిడ్డ పుట్టేసిందా? అయ్యో దేవుడా. ఇలా చూడు మన వీళ్ళ గురించి వాడి గురించి మర్చిపో. జామీన్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, చేసుకొని. లేదా బనీను అండర్వేర్ విప్పుకొని జైల్లోనే మగ్గిపోని. ఆ ఆడోళ్ళని చూసావా? అంత పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పు. వాళ్ళక్క బావ దుబాయ్ నుంచి లీవ్ పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. వెళ్ళకపోతే 2 రోజుల్లో వీసా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏం లేదు, తనకి జామీన్ మాత్రం ఇప్పించు, పొల్లాచికి పంపించేద్దాం. జామీన్ అంతా రాదన్నయ్య, అందరిని తీసుకొని లోపల పడేస్తారు చూడు. ఇక ఊరికి వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు. మనోజ్, నువ్వు మన ఊరు వాడనే కదా ఇంతలా బతిమాలుతున్నాను. జడ్జి కూడా మన ఊరే. ఏం చేయమంటావు? పోండనే మీరు ఒకళ్ళు. నా చూసేదో చెయ్యండి. మాట్లాడండి. ఏం చేయమంటావు? నోర్మోయ్. చూస్తేనే అయ్యో. అన్నయ్య, ఒకటి కావాలంటే చేయొచ్చు. జడ్జి గారికి డబ్బులు ఇచ్చి సరిచేద్దామా? అది కాదన్నయ్య, అదంతా పనికి రాదన్నయ్యా. మరి ఇంకేం చేయమంటున్నావు? ఇలా చూడండి, ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. అది కొంచెం కష్టమే, కానీ ఆ ఒక్క దారి వల్లే మనం తప్పించుకోగలం. పర్వాలేదు చెప్పు. కావాలంటే వాడిని ఇంపార్టెంట్ అని చెప్దాం. ఏంటి ఇది? నువ్వు ముందే చెప్పొచ్చుగా. ఇలా చూడు, నేను తహసీల్దార్ దగ్గర వివో దగ్గర స్కూల్లోనో సర్టిఫికేట్ తీసుకొస్తాను. మగతనం లేదని అంటున్నాడు. అయ్యో ఇంపార్టెంట్ అని చెప్పడం ఇప్పుడు మామూలు విషయమే. బాబా దగ్గర నుంచి డివోర్స్ కేసు వరకు అందరూ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సర్టిఫికేట్ ఉంటే కేసుని క్లోజ్ చేసేయచ్చు, లేదంటే వేరే దారే లేదు. చూసుకోండి. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుందా? 10,000 ఇస్తే 10,000 సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విధవలకు కూడా కలిపి తీసుకొస్తాను. మనోజ్, వాళ్ళని ఊరికి పంపిస్తావు కదా నువ్వు? అనయ్య, సర్టిఫికేట్ మాత్రం నా చేతిలో పెట్టు, నేను చూసుకుంటాను ఈ కేసుని. నేను సర్టిఫికేట్ తో వస్తాను, నువ్వు వెళ్ళు.
మరి వెళ్ళి ఆ, చెప్పేనా నువ్వు వెళ్ళు చెప్పు వెళ్ళు, చెప్పేనా వెళ్ళు సరే ఓకే. మై లార్డ్, ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం కష్టంగానే ఉంది. బట్ దీని తర్వాత ఇది చెప్పకుండా ఉండలేం కదా. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాం. కమ్అట్ విత్ ఇట్. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. ఆ, నా క్లయింట్ వచ్చి ఆ, ఒక ఒక ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంటా? ఆయనకి మగతనం లేదు సార్. పాపం కంప్యూటర్లో పనిచేసి ఇలా అయిపోయాడు. అబ్బాయి చూడ్డానికి అందంగా ఉన్నాడు. ఇక్కడ ప్రెగ్నెన్సీ, అక్కడేమో ఇంపార్టెంట్. ఏంటయ్యా బాబు, ఇంపార్టెంటా? ఇంపార్టెంటా? వి విల్ గో ఫర్ డిఎన్ఏ టెస్ట్ యువర్ ఆనర్. అందులో తెలుస్తుంది తన ఇంపార్టెంటే సరే కాదని. ముందు మీరు మై కూర్చోండి. లార్డ్, ఆల్రెడీ మా క్లయింట్ చాలా బాధల్లో ఉన్నారు యువర్ ఆనర్. ఇలాంటి విషయాన్ని ఎవరైనా ఇంత పబ్లిక్ గా చెప్పగలుగుతారా యువర్ ఆనర్? ఆయన పరిస్థితిని మీరు కూడా కాస్త ఆలోచించండి. ఇంపార్టెంట్ అనే ఒక వ్యక్తి ఎలా బిడ్డను పెంచుకుంటాడు? కావాలని డిఎన్ఏ టెస్ట్ కి తీసుకువెళ్లి ఇంపార్టెంట్ అని మళ్ళీ బాధ పెట్టాలా? కావాలనే ఆయన తీసుకువెళ్లి మళ్ళీ మళ్ళీ కావాలనే బాధ పెడుతున్నట్టు No logic. అయిపోతుంది, We your need a honor. DNA test. ఇందులో చూడండి బాధపడడానికి రుద్ర, ఏముందండి? ముందు మీరు కూర్చోండి. మై లార్డ్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాము. ఒకటేంటండి 10 డాక్టర్ల దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. మీరేం 10 హాస్పిటల్ నుంచి తేవద్దు. ఓకే కోర్టు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓకే. పొటెన్సీ టెస్ట్ అవుట్ చేయించండి. ఓకే యువర్ ఎక్కువ ఆనర్. రోజులు టైం లేదు. సరే యువర్ ఆనర్. 10 డేస్. 10 రోజులు ఎందుకు, రేపే తీసుకొస్తాను. లోపలికి రా. ఒక నిమిషం, డాక్టర్ పేషెంట్ వచ్చారు. ఆ, రమ్మనమ్మా. వెళ్ళండి. తీసుకురా. నమస్తే. ఏంటి సార్ చూస్తున్నారు? చాలా చిత్రంగా చూస్తున్నారే. ఏంది ఎంతమంది వచ్చారు? ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు. అసలు మీరు పేషెంట్ ఎవరు? ఇతనే సార్, ఇతనే. రా కూర్చో. ఆ. ఓ. సరే, ఏంది ఇది, యాక్సిడెంటా లేదా బై బర్త్? యాక్సిడెంట్ లో బై బర్త్. ఏంది వాగుతున్నావ్? కా సార్, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడ్డాడా? అది యాక్సిడెంటే కదా సార్. ఏమోలే. సరే, ఆ, బ్లడ్ టెస్ట్, ఆ, స్పెమ్ కౌంట్, ఆ. సెమెన్ అనాలిసిస్, ఆ. ఈ 3 చెయ్యాలి. ఇదేం పెద్ద విషయం కాదు, జస్ట్ ఫుడ్ డెఫిషియన్సీనే. నువ్వేం బేజారవుకో, నేను వివరంగా చెప్తాగా. ఒక చిన్న టెక్నికల్ అడ్వైజే. ఇదిగో ఇది చూడండి, ఇది సిస్టమ్ ప్రాసెస్. ఇదే యాక్సెసరీ గ్లాండ్స్. 60% ఆఫ్ సెమెన్ ఈ గ్లాండ్స్ లోనే తయారవుతుంది. 30% ఆఫ్ సెమెన్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రక్టోస్ ఎనర్జీ. పళ్ళు బాగా తినాలి. అరటి ఓర్ని. పండు, దానిమ్మ, ఏయ్, డ్రై పళ్ళు కొట్టు వైపు ఫ్రూట్స్ వెళ్ళావంటే జ్యూస్గా చంపి తాగకూడదు. పడేస్తాను నా అందులో కొడకా. శక్తే ఉండదు. ఆ, పండ్లే తింటాడు, తినాలి. తింటాడు. తర్వాత వైటమిన్ సి, ఆరెంజ్ ఎక్కువగా తినాలి. ఆ, ఏంది ఆ, బుర్రకెక్కిందా? అర్థమైంది, అర్థమైంది. ఏంటి? ఆ, ఆ? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి స్పెమ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ. ఇక్కడ సేవ్ అవుతుంది. హ్మ్. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయినప్పుడే ఆ. ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికొచ్చి బాబు ఆ. నీళ్లు బాగా తాగాలి. ఆ. అదే మావయ్య? ముఖ్యం. మావయ్య, వీడు కొబ్బరి నీళ్ళు తాగి ఎంత పని చేశాడు. ఇప్పుడు రేయ్, నీళ్ళు ఎక్కువ నోరు తాగాలంట. మూసుకో. సరిపోయింది. డైలీ గ్యాపే ఇవ్వకూడదు.
వీడు తాగుతాడు సార్. అర్థమైందా? తాగుతాడు అర్థమైంది తాగుతాడు. సార్. నేను తాగిస్తాను సార్, మీరు కూర్చోండి కూర్చోండి. అదేంటంటే తనకు ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఒక చిన్న సమస్య, కేసులో ఇరుక్కున్నాడు. మీరు అనుకున్నట్టు హత్య కేసు కాదు, ఒక డైవర్స్ కేసు. అది తనకు ఒక అమ్మాయికి గొడవ ఉంది. ఆ అమ్మాయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. టెస్ట్ కోసం పోలీసులు మన హాస్పిటల్కి వస్తారని తెలిసింది. మరేం లేదు, మీరొక సర్టిఫికెట్ ఇచ్చారంటే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ అని మొహమాట ఏ పడద్దు. డాక్టర్ ఇందులో సైన్ చేయడు. ఆ, ఇది ఎంత పెద్ద అఫెన్స్ తెలుసా నీకు? అయ్యయ్యో. అలాగైతే మీరు కోర్టులో ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చి ఉంటారు. అది ముందు మీరంతా బయటకు వెళ్ళండి. నర్స్, ముందు వీళ్ళందరూ బయటికి పంపం. డాక్టర్ గారు హాస్పిటల్ సార్, అరవకండి. ప్లీజ్ వెళ్ళండి సార్. నా హాస్పిటల్ గురించి నాకే చెప్తున్నావా? ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ముందు సార్, బయటకు వెళ్ళు. వెళ్ళండి సార్. ఆగండి సార్, మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. పోలీసులు పిలిపించు. సార్, సరే ప్లీజ్ సరే, వెళ్ళండి రూల్స్ సార్. మాట్లాడుతున్నాడు. కోపడకండి సార్. పోండి, బయటికి వెళ్ళండి. వెళ్తున్నా సార్. అరే సార్ వెళ్ళిపోతాం సార్. వెళ్తాం, ఇంతమంది వెళ్తాం. గుంపుగా రావడం చూసి అనుకున్నాను. ఏదో గొడవ చేయడానికి వచ్చుంటారని. సార్, వెళ్ళండి సార్. డాక్టర్ తడిగా తీసిన ఇంట్లో కుక్కలా చొరబడ్డాడు. డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. సరే ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి దాన్ని ఆపగలిగారంటే ఏయ్, నేనేమన్నా డాక్టర్ నా ప్లంబర్ నా కుక్కలు పెట్టడానికి. పోండి. వెళ్ళమని చెప్తున్నావు కదా. మీకే కదా చెప్తుంది. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళండి సార్. ఏమనుకుంటున్నారు? వచ్చారు బతుక దొంగ నా కొడుకులు. కాస్త మోసపోయాను. నేను గనక ఖద్దర్ షర్టు వేసుకొని అక్కడికి వెళ్ళుంటే డాక్టర్ భయపడి బెదిరిపోయి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుండేవాడు. చించేవాడు. ఆ? మా ఎవరికొద్దు, 1,00,000 రూపాయలు ఇస్తాను. ఒకే ఒక సర్టిఫికేట్ వచ్చేలా చేస్తావా? మొహం మీద బాతాను. మీరు వెళ్ళి పని కానిచ్చొస్తారు, నేను మాత్రం సర్టిఫికెట్ తీసుకుని రావాలి. అన్నా ఆ? నేను కాల్ మాట్లాడాలి. నీకు అదొకటి ఉందా? ఇదిగో కారు ఒక సైడ్కి నిలబెట్టు. నీకు నీ సమస్య. పని పోయిందంటే మరి తిండికి ఏం చేస్తావేంటి? ఇదిగో త్వరగా వెళ్ళొచ్చేసాయి. మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తాం. ఇలా చూడు, పోలీస్ యూనిఫామ్, మైల్ వగన ఎస్ఐ, వెస్ట్ మాంబలం. మిమ్మల్ని నమ్మి బట్టలు కూడా ఆరేయడానికి లేదు కదరా. పోలీస్ యూనిఫామ్ తో ఏం చేస్తావు? సార్ సినిమాకి అద్దెకిస్తాను సార్. పదరా, లోపలికి రా. అద్దెకిస్తే డబ్బులు వస్తాయి సార్. ఏ ఊర్రా? కోవై సార్. రేయ్ వెళ్ళండి, వెళ్ళండి రా. అయ్యో, లోపలికి రారా, లోపలికి రారా. రే, ఏంట్రా మనల్ని లోపలికి రేయ్, రండి. పిలుస్తున్నా? కొడతారా? పోరా, అక్కడికి వెళ్ళి నుంచో. ఏంట్రా కట్టు? సార్, తేనెటీగలు కొట్టడానికి వచ్చేటప్పుడు కాల్ స్లిప్ అయి కింద పడ్డాను సార్. దాని జోలికి మీరెందుకు వెళ్ళారా? అడవి లోపలికి ఎర్ర సందనం కోసం వెళ్ళారా? సార్ అదేమీ లేదు సార్, క్రికెట్ ఆడడానికి వెళ్ళాం సార్. బాల్ వెళ్ళి దానికి తగిలింది. ఓ, చెట్టుని నరికేసి లోపల క్రికెట్ ఆడుకున్నారు. ఆ? లేదు సార్. ఎక్కడ పని చేస్తున్నావు? సార్, ఐటీ ప్రొఫెషనల్ సార్. ఆహా, వచ్చే జీతం సరిపోదని ఎర్ర సందనం చెట్టుని కొడుతున్నారు. సార్, అయ్యో, చూస్తుంటే పులుసు తీసేలా ఉన్నారు. మరి నువ్వు? సార్, నేను గంధపు పుల్లను కూడా చూడలేదు సార్. వీడికి కండిషన్ బెయిల్ కోసం వచ్చాను, ఇంకేం లేదు సార్. అబ్బో, ఎర్ర సందనం నరికేసి బెయిల్ తీసుకొచ్చాడు. రుద్ర సార్ కేసే కదా, వాడి దగ్గర సైన్ తీసుకుని పంపించండి. థ్యాంక్స్ సార్. రా రా రా. చెప్పండి సార్. గుణశేఖరన్ టెంపరీగానే ఒక 2 months లేక 3 months అయినా అలోపతిలో తర్వాత రీకనెక్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? రాకుండానే పోతుంది, పర్లేదా? It's completely against nature. Not at all possible. నా బంగారు తల్లి ఏడుస్తున్నట్టే. లేదు మావయ్య, ముక్కు పోస్తున్నట్టుంది, అందుకే బయటికి రేయ్, తీసుకొచ్చాను. కాస్త బయటికి తీసుకెళ్ళొచ్చు కదా, లోపలే ఉంటే అలాగే ఉంటుంది. మావయ్య, వాడిని వెళ్ళమని చెప్పండి. వెళ్ళమని చెప్పండి. నా కళ్ళ ముందు వాడు ఉండకూడదు. వెళ్ళమని అయ్యో, చెప్పండి. రేయ్, ఇక్కడి నుంచి గొడవ చేయొద్దని వెళ్ళమనండి. చెప్పు. వాడిని నా కళ్ళ నా ముందు మాట నుంచి విను, వద్దని అరవద్దు. చెప్పండి మావయ్య. అయ్యో. వాడిని వెళ్ళమని చెప్పండి. వద్దు, మా పరువు అంతా మిగిలిన పోయింది. పరువు నువ్వు వెళ్ళమని తీసేస్తున్నావు. చెప్పండి అన్ని. ఎప్పుడు అర్థం అతన్ని చేసుకుంటారో రోడ్డు మీదకి ఏటో. తీసుకొచ్చాడు. ఏంటి మావయ్య, వాడిని ఎలా చూసుకున్నావా? చెప్పింది అంతని మాట ఏమర్చేశాడు మావయ్య. విను. నీకే కదా, ఇదిగో ఊరుకోండి. ఈయనకి ఉద్యోగం పోయింది. నీకే. లోపల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో మీరే ఏం చూడండి కాదు, మావయ్య. నా మాట విను. కళ్ళ ముందు ఉండకూడదు. వాడిని వెళ్ళిపోమని చెప్పండి. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ దొరకలేదని అడుక్కోడానికి వచ్చారా? వీడు చేసిన తప్పుకి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు సార్? వాళ్ళ మామయ్య దుబాయ్లో వర్క్ చేస్తున్నారు సార్. పనిపోయింది సార్ ఆయనకి. ఆయన్ని నమ్ముకునే ఆ ఫ్యామిలీ మొత్తం ఉంది సార్. వాడిని ఏదో ఒకటి చేసుకోండి సార్. వాళ్ళ ఫ్యామిలీని మాత్రం వదిలేండి సార్. నొప్పిగా ఉందా? ఫ్యామిలీ మీద చేస్తూ నొప్పిగా ఉందా? అందుకే కేసేసి ఆ కోర్టులో పెట్టాను.
లైఫ్ లాంగ్ ఆ కేసు కోర్టు తిరిగి చావంట్రా. సార్ నీతో కలిసి నీ కుటుంబం చేస్తుంది చూసి సంతోషించండి. సార్ మీ దగ్గర క్షమాపణ కోసమే వచ్చాం సార్, దయచేసి అర్థం చేసుకోండి. చెప్పరా అయ్యో ఏడ్రా వాడు? ఇదిగో ఇక్కడే. రేయ్! రేయ్! పారిపోయాడా? సార్ సార్, వాడిని వదిలేండి సార్. ఓరా సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సార్ మాట్లాడదాం సార్. వీళ్ళని బయట సార్, మెడ్రాస్ లో ఉన్న డాక్టర్స్ అందరినీ కలిశాను. ఇక మిగిలింది నువ్వు నేను డాక్టర్ కావడం. అన్నా మీరు ఆ డబ్బు ఇవ్వండి. ఏంది ఏదో లాండు? ఒకట్లేండి. కోయంబత్తూర్ని అంబో అని వదిలేసి వచ్చేసారు. కోయంబత్తూరు నన్ను నమ్ముకుందా? బాలేవారే ఊరుకోండి. వెళ్తానయ్యా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళరండి. ల్యాండర్స్ ఆ? ఏదో సమస్యలో ఉన్నారని అనిపిస్తుంది. అదేందో చెప్తే నా అది వల్ల అయితే పెద్ద గనుక విషయం నేను నేను- చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. ఎలాంటి చెత్త పని చేసి వచ్చి పడుకున్నాడో చూడండి. ఆ, మ్మ్. ఏంటి మళ్ళీ వచ్చి కూర్చున్నారు? ఇక్కడ పడుకోవడానికి చోట్లేదన్నా. పడుకోవటానికి ఏం రాలేదయ్యా. ఆ, ఈ ప్రపంచమే ఒక రథంలో తిరుగుతోంది. ఇప్పుడు మెడికల్ షాపును వెతుక్కుంటూ వెళ్ళామనుకో, కంటికి ఇంకే షాపు కనపడదు. మెడికల్ షాప్ మాత్రమే కనబడుతుంది. మ్మ్. నీ సమస్యని పరిష్కరించడానికే వచ్చాను. అలాగే అనుకో. మ్మ్. ఆ, మరేం లేదన్నా, మీకు నిద్ర లేనట్టుంది. ఈ మంచం కావాలి అంతే కదా? ఆఖరికి ఇక్కడ పడుకోబెట్టామన్నా. ఆ, ఇప్పుడు బాగా నిద్రొస్తుంది. టీ తెప్పించనా అన్నా? ఆ, చెప్పండి అన్నా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ కథ వినా? ఆ? నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళావంటే అంతా సర్దుకుంటుంది. ఆ. కానీ ఆ? వాణ్ణి కలవటం చాలా కష్టం. ఆ, అలా చెప్పండి. మ్మ్. సరే, వీడికి మంచి అవుతుందంటే కష్టపడైనా సరే పట్టుకుందాం. వాడికి వర్మకళ తెలుసు. ఆ? మ్మ్. మ్మ్. మ్మ్.